సో ఒక రాజ్యంలో యదవులు ఉంటారమ్మా, కింగ్ మినిస్టర్ ఉంటారంట. వాళ్ళకి ఈడియట్స్. వాళ్ళ రూల్ ఏంటి తెలుసా? అందరు కింగ్స్ లా కాకుండా వాళ్ళు ఏంటంటే మనుషులు రాత్రిపూట్ల పనిచేయాలి, పగలపూటలు ఏమొచ్చి పడుకోవాలంట. ఆ విధంగా రూల్ పెడతారు. సో సూర్యుడు వస్తున్నప్పుడు తెల్లవారుజాము అప్పుడు పడుకోవాలంట. సో సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే పనులు దిగిపోవాలంట. అలాంటి పిచ్చి రూల్స్ అని పెట్టేవారు. ఆ టైంలో పాపం అందరూ కూడా బిజినెస్ ఎవ్రీ వన్ స్టార్ట్ డూయింగ్ దర్ బిజినెస్ ఆ టైంలో. అప్పుడు అక్కడ అదే రాజ్యంలో ఒక శిష్యుడు తన గురువు తన శిష్యుడు ఇద్దరు వస్తారు. వచ్చి పగలపూటలు వస్తారు. వాళ్ళకి ఏమీ దొరకదు. ఏంటి ఇక్కడ పగలపూటలు ఏమీ దొరకదు అని చెప్పి చాలా ఆకలితో ఉండిపోతారు. రాత్రి వచ్చేటప్పటికి షాప్స్ అన్ని ఓపెన్ చేస్తారు. ఇదేంటి ఇక్కడ రాత్రి ఆ 3-4 అర్ధరాత్రి టైం అప్పుడు ఓపెన్ అయ్యిందని చెప్పి వెంటనే విచిత్రంగా చూస్తారు. వెంటనే ఏం చేస్తారంటే ఆకలేస్తుందని చెప్పి గ్రాసరీస్ కొనడానికి వెళ్తే అక్కడ అంతా రూపాయికి లభిస్తుంది. ప్రతిదీ కూడా రూపాయికి లభించడంతో గురువుగా అన్ని కొనుక్కొని వండుకొని తింటారు గురువు శిష్యుడు. వెంటనే గురువు గారు అంటారు, ఇక మనకి రూపాయికి లభిస్తుందంటే ఏదో తేడా ఉంది, వెంటనే మనం తక్షణమే ప్లేస్ వదిలి వెళ్ళిపోతే బెస్ట్ అని చెప్తే శిష్యుడు రాడు. మీరు వెళ్ళిపోండి గురువు గారు, నేను రాను, ఇక్కడే ఉంటానని చెప్పి రాడు. గురువు మాట వెంటనే సరే నచ్చినట్టు చెయ్యి అని చెప్పి కోపంతో గురువు గారు వెళ్ళిపోతారు. ఈ శిష్యుడు మాత్రం అక్కడే ఉండి రూపాయికి లభిస్తుందని చెప్పి ఫుల్ గా తింటాడు. ఈ రాజు యొక్క రూల్ ఏంటి? కావాలని మనిషికి రూపాయికి లభిస్తే అందరూ బాగా తింటారు. తినడం వల్ల లావు అవుతారు. లావు అయిన తర్వాత సోళదండకు మీద లావుగా మనిషిని కూర్చోబెడితే అది రాజుగారు చూసి ఆనందిస్తారు. తప్పు చేసిన మనిషి సన్నంగా ఉంటే ఏమంటారు, తప్పు చేయకపోయినా మనిషి లాగుంటే సోలదండకు రాళ్ళకేస్తారు. అది అందుకని రూపాయికని లభిస్తుంది అక్కడ. అదనమాట ట్రిక్ అక్కడ. అది తెలియక ముందు గురువుగా గ్రహించి చెప్తారు, కానీ శిష్యుడు వెంటలా దొరికిందలా తినేస్తూ ఉంటాడు. ఆ తినడం వల్ల లాస్ట్ కి అతనికి ఏమవుతుందో మనం చూద్దాం. ఒక రోజు ఆ ఇంటికి ఒక దొంగ ఏమొచ్చి ఒక బాగా డబ్బున్న వారి ఇంటికి వచ్చి గోడ బదులుకుంటూ వచ్చి అక్కడ దొంగతనం సొమ్మంతా ఆ కన్నం పని గోడ నుంచి లాక్కుంటూ వెళ్తే పైనుంచి ఒక గోడ అతను బుర్రమే పడ్డం అక్కడే చనిపోతాడు. చనిపోయిన తర్వాత దొంగ ఒక బ్రదర్ వచ్చి రాజుగారి దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళి, మా అన్నయ్య దొంగ చనిపోయాడు, ఆ గోడ పగిలి చనిపోయాడు మెర్చెంట్ ఇంట్లో, ఆ మెర్చెంట్ సమయం గోడ కట్టించలేదు, ఆ మెర్చెంట్ ని మీరు పనిష్ చేయండి అని చెప్తాడు. వెంటనే ఆ మెర్చెంట్ ని తీసుకొని వస్తాడు. మెర్చెంట్ అంటాడు, ఆ గోడ పని చేయకపోతే బాగా వర్క్ అయిపోతే నాకు సంబంధం లేదు కదా రాజుగారు, ఆ గోడ కట్టించినోడు తప్పని గోడ కట్టించినోడిని మీద తోసేస్తాడు. ఆ గోడ కట్టించినోడు అంటాడు, నేను గోడ కడుతున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి యాంకిల్స్ వేసుకొని పట్టీలు వేసుకున్నాయి, చాలా అందంగా నన్ను ఏమర్చింది, ఇటు ఆ రోజంతా తిరిగింది, అందువల్ల అర్జున్ గోడ కట్టించలేకపోయాను అని చెప్తాడు. పాస్ట్ ఇదంతా జరుగుతుంది అని చెప్తారు. వెంటనే అమ్మాయిని తీసుకొని వస్తారు. ఆ అమ్మాయి అంటది, అవునవును నా వల్ల తప్పు జరిగి ఉంటుందేమో, ఎందుకంటే ఆ రోజు నేను ఒక కమసాలోడికి నా బంగారం ఇచ్చాను, అదేమో చిన్న 12 సార్లు తిప్పాడు, అటు తిరగడం వల్ల గోల్డ్ స్మిత్ తప్పు అని చెప్పి వెంటనే గోల్డ్ స్మిత్ ని తీసుకొని వస్తారు. ఆ గోల్డ్ స్మిత్ అంటాడు, ఒక ధనికుడు నాకు ఆర్డర్ పెట్టాడు, అతను ఆర్డర్ కదా ఫస్ట్ చేయాలి, బాగా డబ్బున ఆర్డర్ కదా ఫస్ట్ చేయాలి, లేదు నాకు మమ్మల్ని బతకనివ్వరు అని చెప్పగానే వెంటనే నిన్ను కంగారు పెట్టిన ధనికుడు ఆ మెర్చెంట్ ఎవరు అని చెప్తాడు. వెంటనే ఆ పేరు ఎవరిదో కాదు, ఏ మెర్చెంట్ అయితే ఫస్ట్ తీసుకొని వస్తాడో దొంగ దూరుతాడు ఒక మెర్చెంట్ ఇంట్లో, ఆ నాన్నప్పుడు కంగారు పెడతాడు, పెళ్లికి అర్జెంటు, అప్పుడు ఇల్లు కూడా కట్టాలి. సో ఆ 2 పనులు చేయడం వల్ల ఆ కంగారు పెడతారు. 2 పనులు చేస్తారు ఒకేసారి. అందుకనే బంగారం వాడిని కంగారు పెడతారు. ఆ విధంగా గోల్డ్ స్మిత్ ఏమొచ్చి అమ్మే పని చేయడు, ఫస్ట్ వాళ్ళ పని చేస్తాడు. సో అప్పుడు వెంటనే మీ యొక్క ఫాదర్ వల్ల ఒక చనిపోయాడు, అందుకనే మీ ఫాదర్ చేసిన తప్పుకు నువ్వు అనుభవించు శిక్ష, సో మీ ఫాదర్ ఆస్తులన్నీ పంచుకున్నది, ఇప్పుడు పనిష్మెంట్ కూడా పంచుకొని చెప్పి ఆ మెర్చెంట్ ని చంపడానికి చూస్తారు. స్టేక్ అంటే సోల్దండని కూర్చోబెట్టడానికి చూస్తారు. సో గెట్ రెడీ చేస్తారు. వెంటనే ఆ మెర్చెంట్, ఆ మినిస్టర్ అంటాడు, ఈ సోలదండకంకి ఈ మెర్చెంట్ ఈ వ్యాపారి చాలా సన్నంగా ఉన్నాడు, ఎందుకు పనిచేయని రాజుతో డిస్కస్ చేస్తాడు. రాజు అంటాడు, సరే సన్నంగా ఉన్న నిజమే, అయితే లావు ఉన్న మనిషి అని చెప్పగానే వెంటనే ఆజ్ఞాపిస్తారు. వెంటనే వాళ్ళ సేవకులు కళ్ళంతా కూడా కొత్తగా వచ్చిన ఆ డిసిప్లిన్ దొరికింది 1 రూపీ కొనుక్కొని తినేస్తున్నాడు కదా, బాగా లావు అయిపోయాడు. ఇతన్ని చూస్తాడు, బనానాస్ అన్ని ఈజీ 1 రూపాయికి దొరికేసని చెప్పి రైస్ వీటి అన్ని 1 రూపాయికి కొనుక్కుంటున్నాడు. వెంటనే ఇతన్ని కింగ్ వద్దకు తీసుకువెళ్తాడు, వేడుకుంటాడు, నేనే తప్పు చేయలేదు, నన్ను వదిలేండి అని బాధపడుతూ ఉంటాడు. వెంటనే అతనికి ఏం చేయాలి తెలియక తన గురువు గారిని తలుచుకుంటాడు. వెంటనే తన గురువు గారు ఏం చేస్తారంటే తన ఒక మ్యాజికల్ పవర్స్ అక్కడ జరుగుతుందంతా చెప్తారు. వెంటనే తక్షణమే అక్కడికి ప్రత్యక్షమయ్యి రాజుగారి ప్యాలెస్ కి ఏమని మాట్లాడతారంటే, రాజుగారి దగ్గర తప్పు ఎవరు గ్రేట్, గురువు గ్రేట్, డిసిప్లిన్ గ్రేట్, స్టూడెంట్ గ్రేట్ అంటే రాజుగారు అంటారు గురువే గ్రేట్ గురువు గారు అని చెప్తారు. అప్పుడు
వెంటనే నన్ను ఫస్ట్ శిక్షించండి అని చెప్తారు. లేదు లేదు, నన్ను కదా మీరు ఫస్ట్ తీసుకొచ్చి, నన్ను ఫస్ట్ శిక్షించండి అని ఈ శిష్యుడు చెప్తాడు. వెంటనే కింగ్ ఏం ఒకసారి ఇద్దరు బిహేవ్ చూసి తెక్కమకు పడిపోతాడు. ఇదేంటి మనిషి ఎవరైనా చావు నుంచి తప్పించుకోవాలని కోరుకుంటారు, వీలైతే నన్ను చంపు అంటున్నారు అని చెప్పి గురువు ఎస్టేటింగ్లీ టోల్డ్. అసలు ఏంటి సీక్రెట్ చెప్పొచ్చు కదా గురువు గారు, అసలు ఏం జరుగుతుందని చెప్పగానే కావాలని గురువు ఎస్టేట్ వెనక సంకోచిస్తూ రాజుగారికి చెవులు ఏమని చెప్తాడంటే, ఈ యొక్క స్టేక్, ఈ యొక్క సోల్ బంధకం చాలా పవిత్రమైంది. దీని మీద ఎవరైతే చనిపోతారో వచ్చే జన్మలో ఫస్ట్ కింగ్ గా పుడతారు, ఎవరైతే సెకండ్ చనిపోతారో వాళ్ళు వచ్చే జన్మలో మినిస్టర్ గా పుడతారు. ఇన్ని రోజులు నేను సన్యాసిగా, నాకు స్టూడెంట్ గా ఎన్నో సంవత్సరాలు ఎలా కష్టపడ్డాం, మాకు ఎక్కడ నుంచి సన్యాస బతుకు మాకు వద్దు, నాకు నా స్టూడెంట్ కి రాజు మంత్రి పోస్ట్ కావాలి అని చెప్తారు. వెంటనే కింగ్ ఏమొచ్చి ఏం చేస్తాడంటే, వచ్చే జన్మలో కూడా ఇంకొకరికి రాజ్యం కూడా నాకు ఇష్టం లేదు, ఎలాగో ఇక్కడ నాకు రాజ్యం ఇక్కడ అయిపోయింది, నేనే చనిపోతాను అని మంత్రి అంటాడు. సరే నేను కూడా నెక్స్ట్ చనిపోతాను, నేను కూడా వచ్చే జన్మలో మినిస్టర్ అవ్వాలనుకుంటాను చెప్తాడు. వెంటనే ఈ కింగ్ మినిస్టర్ చెప్తారు ఎగ్జిక్యూషనర్స్ కి, ఉరికమ్మ వేస్తారు. ఎగ్జిక్యూషనర్స్ చెప్తారు, ఇద్దరు వస్తారు ముసుగు వేసుకొని, వాళ్ళని ఎవరు ఏమి నడక వెంటనే మళ్ళీ ఉరి తీసి వెంటనే మళ్ళీ స్టేక్ మీద కూర్చోబెట్టి, సోలదండక మీద కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని చంపే అని ఆజ్ఞాపిస్తాడు. సో గురువు గారిని శిష్యుని రిలీజ్ చేసేస్తారు. వీరిద్దరు మారువేషం వేసుకొని వెళ్తారు. మారువేషం వేసుకొని వెళ్ళి వెళ్ళగానే అప్పుడు ఎగ్జిక్యూషనర్స్ అక్కడ ఉరికమ్మ వలహ రాజుగారు ఆజ్ఞాపించిన ఇద్దరు వీళ్ళు అనుకుంటా వచ్చారని చెప్పి వాళ్ళిద్దరు చంపేస్తారు. వాళ్ళిద్దరు చనిపోయించి అలా విధంగా చచ్చిపోయిన తర్వాత కొంతమంది పేరు ఒగ్గిస్తుంది అనుకుంటే కొంతమంది బాధపడతారు, చచ్చిపోతారు. చనిపోయిన తర్వాత అక్కడ మనుషులందరూ కూడా మీ వల్లే, మీ యొక్క తెలివి వల్లే, అదే ఫూలిష్ వాళ్ళని డీల్ చేయాలంటే తెలియని వాడే ఉండాలి, వాడి కంపల్సరీ ఒక తెలివిన వాడు ఉండాలి. అందుకే తెలివిగా దెబ్బ కొట్టాడు ఈ యొక్క మన గురువు గారు. సో వెంటనే అటువంటి ఫూలిష్ కింగ్స్ ని మీరు మీ యొక్క తెలివితో బాగా డిస్ట్రాక్ట్ చేసి చంపారు. సో మీరే మాకు రాజుగా, మీకు మీ శిష్యుడు మంత్రిగా మాకు ఉండని మేము ఉంటాము హాయిగా అంటే, సరే నేను తీసుకుంటాను పదవి, కానీ ఒకప్పుడులాగా పాతలాస్ అన్ని ఏ ఉండవు, ఇక రాత్రిపూటలు రాత్రి ఉండాలి, పగలపూటలు పగలే ఉండాలి, మనుషులందరూ రాత్రి పడుకోవాలి, పగలపూటలు పని చేయాలి, ఒక రూపాయికి ఏమీ దొరకదు, ఒక రూపాయికి ఏమి మీకు ఇంకా దొరకదు, ఒక రూపాయికి మీకు దొరికిందంటే అప్పుడు కావాలనే ఆ రూపాయికి మీకు లభిస్తుందని రాజుగారి టెక్నిక్ అది. రూపాయికి మీకు కావాలని దొరికి లభించడం వల్ల మీరు అందరూ తినేవారు, లావుగా ఉండడం వల్ల ఆ పనిష్మెంట్ మిమ్మల్ని సోల్బంధకు వేసి చంపేవారు, ఇక్కడ నుంచి అలాంటిది ఏమి ఉండదు, ఒక రూపాయికి ఏమీ దొరకదు, మిగతా రాజ్యం ఎలా ఉంటుందో ఈ రాజ్యం కూడా అలాగ ఉంటది అని ఆ గురువు గారు ప్రజలందరితో చెప్తారు. అక్కడ రాజ్యాన్ని బాగా పాలిస్తారు. ఈ లెసన్ కి మెయిన్ థీమ్ ఏంటంటే అమ్మా, ఏమీ లేదు, పరిపాలన అనేది బాగా తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి, మంచి వాళ్ళకి ఇవ్వాలి. ఫూలిష్ పీపుల్ కి పరిపాలన ఇస్తే ఇలాగే తయారవుతుంది. ఏమీ తెలియని అడ్మినిస్ట్రేషన్ పరిపాలన తెలియని వారికి పరిపాలన ఇస్తే ఎన్నో రిపర్కషన్స్ ఎదుర్కోవాలి, ఎన్నో అబ్జెక్ట్స్ ఎదుర్కోవాలి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి అని ఒక మెయిన్ థీమ్ ఉంటదమ్మా. సో నేను చెప్పిన బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మా, అండ్ షేర్ టు ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ లో నీట్ గా 9th CBSE లెసన్స్ అన్ని పెట్టానమ్మా, యూనిట్ వైజ్ గా, సప్లిమెంటరీస్ వేరుగా, ప్రోజ్ వేరుగా, ప్రోజ్ వేరుగా పెట్టాను. అట్ ది సేమ్ టైం గ్రామర్ టాపిక్స్ అన్ని చెప్పాను, 10th, 9th, 8th అన్ని చెప్పాను. మీకు ఏ గ్రామర్ టాపిక్ మీకు డౌట్ ఉన్నా సాయి చిట్టి ఆ గ్రామర్ టాపిక్ మీరు పక్కన కొడితే మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తామ్మా. సో మీకు కనుక నేను చెప్పింది వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.